సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన కథా విశ్లేషణలోకి నేరుగా దూకేద్దాం. ఇది మామూలు కథ కాజమా. వెలుగు, చీకటి వీటన్నిటికీ మించి ఒక సంరక్షకురాలి గుండెలోని అంతుచిక్కని భయాల చుట్టూ తిరిగే ఒక అద్భుతమైన నాటకీయ రంగస్థలంలాంటి కథిది. అపూర్వ చింతామణి కథలో ఎంతో ఉత్కంఠరేపే 3 ప్రశ్నల నీడ గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా తెరవెనుక అస్సలు ఏం జరుగుతోంది, ఆ పసిహృదయాన్ని కమ్మేస్తున్న చీకటి నీడల గుట్టు ఏంటనేది ఆమెను కంటికి రెప్పలా కాపాడుకునే ధూమవతి కోణం నుంచి చూద్దాం రండి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అపూర్వ చింతామణిని ప్రాణంగా చూసుకునే ధూమవతి మనసులో ఎంతటి భయం దాగుందో ఈ ఒక్క మాటతో మనకర్థమైపోతుంది. ఆ చిన్నారి మెడలో ఉన్న చంద్రతాయెత్తు వేడెక్కి దానికి పగుళ్లు రావడం చూసి ధూమవతి ఏమంటుందో తెలుసా? తలుకు బయటనుంచి ఎవరో తట్టడం కాదు, లోపల్నుంచే ఎవరో తెరవాలని చూస్తున్నారు అంటుంది. వినడానికే కొంచెం భయంగా ఉంది కదూ? అవును, రాబోయొక పెద్ద ప్రమాదానికి ఇది స్పష్టమైన సంకేతం. అంటే శత్రువులు బయటెక్కడో లేరు, మనలోపలుండే భయాలు, ప్రశ్నలే వాటంతట అవే మేల్కొంటున్నాయన్నమాట. అసలు రాజు వీరేంద్రవర్మ, ధూమవతి మధ్య జరిగిన ఈ తాత్విక చర్చ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అపూర్వ కళ్ళలో కనిపించే నిజం అనేది ఆమెకు వరమా లేక శాపమా? దీనికి ధూమవతి ఒక అద్భుతమైన వివరణ ఇస్తుంది. అదేంటంటే, కేవలం అర్థం చేసుకోవాలన్న తపనతో ఆ నిజం చూస్తే అది ఖచ్చితంగా ఒక ఆశీర్వాదమే. కాని అదే నిజానికి తీర్పు ఇచ్చే లక్షణం తోడైతే అది ఒక భయంకరమైన శాపంగా మారుతుంది. పాయింట్ అర్థమైంది కదా? అందుకే వాళ్లు ఆ చిన్నారి కళ్లను మూసేయాలని చూడట్లేదు, జాలితో నిండిన ఆమె పసి హృదయాన్ని కాపాడాలని అంతలా ఆరాటపడుతున్నారు. ఇక మన కథలో మొదటి అంకానికి వచ్చేద్దాం. అదే నీడల యువరాజు. ఇప్పుడు మన దృశ్యం ప్రశాంతంగా ఉండే రాజభవనపు తోటలనుంచి ఉత్తర రాజ్యపు యువరాజు అయిన వజ్రకేతు ఉండే చాలా చీకటిగా, చల్లగా ఉండే ఆయుధశాలకు మారుతుంది. ఇక్కడ అసలైన వైరుధ్యం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు చూస్తేనేమో ఎంతో ప్రశాంతంగా, అపారమైన వివేకంతో, నిండైన మానవత్వంతో ఉండే మన అపూర్వ చింతామణి. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే ఒక పిచ్చి ఆశతో, వినాశనకరమైన గర్వంతో రగిలిపోయే యువరాజు వజ్రకేతు. అపూర్వ ఏమో నిజాన్ని సున్నితంగా అన్వేషిస్తుంటే, ఈ వజ్రకేతు మాత్రం ఆ నిజాన్ని తన కత్తితో బెదిరించి మరీ జయించాలని చూస్తున్నాడు. చెప్పాలంటే ఇది వెలుగుకు, చీకటికి మధ్య జరుగుతున్న ఒక గొప్ప తాత్విక యుద్ధమని మనం అనుకోవచ్చు. యువరాజు వజ్రకేతు అహంకారానికి ఈ ఒక్క మాట చాలు. నేను ఎవ్వరినీ అర్థం చేసుకోవడానికి పుట్టలేదు, గెలవడానికి పుట్టాను. ఎలా ఉందో చూశారా అతడి తీరు? ఈ భయంకరమైన గర్వమే అతన్ని పాతాళానికి లాగేస్తోంది. ఆ చీకటి శక్తి అయిన కపాలభైరవుడు చేతిలో ఇతనొక పావులా ఎలా మారిపోయాడో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కపాలభైరవుడు యువరాజు ఈగోని వాడుకుని ఒక సాధారణ రాజకీయ వివాహ ప్రతిపాదనను కూడా ఒక పదునైన ఆయుధంగా ఎలా మలిచాడో చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. రాజభవనంలో వజ్రకేతు తెచ్చిన ఈ పెళ్లి ప్రతిపాదనను రాజు నిర్మోహమాటంగా తిరస్కరిస్తాడు. అయితే ఈ విషయం ఎలాగోలా అపూర్వకు తెలిసిపోతుంది. అప్పుడు ఆమెలో ఒక లోతైన అంతర్గత మథనం మొదలవుతుంది. తన ఇష్టంతో పనిలేకుండా తనను కేవలం ఒక వస్తువులా కోరుకోవటం వెనక ఉన్నది నిజమైన ప్రేమా లేక గర్వమా? అడగకుండా కోరుకోవటం ప్రేమా అని ఆమె వేసే తార్కికమైన ప్రశ్న మనుషులను ఆటబొమ్మల్లా చూడటాన్ని ఆమె ఎంతలా వ్యతిరేకిస్తోందో మనకు కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. సరే, ఇక రెండవ అంకంలోకి అడుగుపెడదాం. 3 మాయాదీపాలు. ఇప్పుడు మన కథారంగస్థలం ఆ ప్రకాశవంతమైన కోటనుంచి చీకటిగా ఎన్నో భయంకరమైన రహస్యాలతో నిండిన చంద్రేశ్వరి దేవాలయానికి మారుతుంది. ఒక్కసారి ఈ దృశ్యాన్ని ఊహించుకోండి. అర్ధరాత్రి సమయం, ఎవ్వరూ లేని ఆ పాడుబడిన దేవాలయంలో 3 అద్భుతమైన దీపాలు దానంతట అవ్వే వెలుగుతాయి. మొదట నీలం, తర్వాత బంగారం, ఆపై రక్తంలాంటి ఎర్రటి రంగు. ఇలా వెలిగిన ఈ దీపాలు ఈ కథలో ఎంతటి భయంకరమైన మలుపులకు దారితీస్తాయో మనం అసలు ఊహించలేము. ఇవి కేవలం వెలుగునిచ్చే దీపాలు కావు, రాబోయే పెను విపత్తుకు సైరన్ లాంటి హెచ్చరికలు. ఇక్కడ మనం గమనిస్తే ప్రతి దీపం రంగుకు అక్కడ దొరికిన తాళపత్రంపై ఉన్న సందేశానికి ఒక భయంకరమైన లింకుంది. ఆ కపాలభైరవుడు ఎంత జిత్తులమారో అర్థమవుతుంది కదా. వాడు కేవలం బయటనుంచి ప్రశ్నలు విసరడం లేదు, అపూర్వ మనసులోని బాధలని పదునైన ఆయుధాలుగా మార్చి దాడి చేస్తున్నాడు. దయతో నిండిన ఆమె పసిహృదయంలోకి విషంలాంటి ప్రశ్నలను చొప్పిస్తూ ఆమెను మానసికంగా దెబ్బతీసే ఒక భయంకరమైన కుట్ర ఇది. ఇక ఈ మానసిక యుద్ధం పరాకాష్ఠకు చేరుకుంటుంది. ఎర్రటి కళ్ళున్న ఒక నల్ల కాకి వచ్చి తాళపత్రాన్ని వదిలివెళ్లడం, అపూర్వ గదిలోని అద్దంలో ఆ అహంకారి వజ్రకేతు ముఖం కనిపించడం,
చీకట్లో నుంచి ఎవరో సవాలు విసురుతున్నట్లు ఒక స్వరం వినిపించడం, ఇవన్నీ అపూర్వను రెచ్చగొట్టడానికి పన్నిన పద్మవ్యూహాలు. ఇవి చూశాక ధూమవతితో పాటు రాజభవనంలోని సిబ్బంది అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం కదా. వాళ్ల లోపలి భయం ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. ఇక 3వ అంకం, ఇదొక నాటకీయ ముఖాముఖిలాంటిది. ఇప్పటిదాకా చీకటిలో జరిగిన ఎత్తుగడలు ఇప్పుడు వెలుగులోకి రాబోతున్నాయి. ఆ చంద్రగిరి ప్రాంగణంలో ప్రశాంతమైన మానవత్వానికి, అలాగే వినాశనకరమైన గర్వానికి మధ్య జరగబోయే ఒక గొప్ప పోరాటమిది. వజ్రకేతు మామూలుగా రాలేదు. ఒక వ్యాపారి వేషంలో వచ్చి చంద్రగిరి పండితులను తన కపట మాటలతో ఓడించేస్తాడు. అంతేకాదు, అందరి ముందు బహిరంగంగా అపూర్వ చింతామణికి సవాలు విసురుతాడు. అప్పుడు అపూర్వ ఎలాంటి హడావిడి, సైన్యం లేకుండా కేవలం తన సంరక్షకురాలైన ధూమవతిని మాత్రమే వెంటబెట్టుకుని చాలా ప్రశాంతంగా సభలోకి అడుగుపెడుతుంది. అక్కడ వాతావరణమంతా ఒక రకమైన ఉత్కంఠతో నిండిపోతుంది. ఒక పెద్ద నాటకీయ ఘట్టానికి తెరలేచినట్టే. ఒక రాజు, ఒక యోధుడు, ఒక భిక్షువు సత్యం తలుపు ముందు నిలబడి ఉన్నారు. ఎవరు ముందుగా లోపలికి వెళ్తారు? యువరాజు వజ్రకేతు అహంకారం ఈ ప్రశ్నలో స్పష్టంగా కనిపిస్తోంది కదా. ప్రజలందరి ముందు ఆ చిన్నారిని మానసికంగా ఇరుకున పెట్టాలనే ఒక దురుద్దేశంతో అతను విసిరిన మేధోపరమైన ఉచ్చు ఇది. దానికి అపూర్వ ఇచ్చిన సమాధానం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎవరూ కాదు. ఆ తలుపు తెరవడానికి ముందు వాళ్లు తాము ఎవరో బయట వదిలేయాలి. సత్యం ముందు ఆడంబరాలు వెళ్లవు, కేవలం మనిషి మాత్రమే వెళ్తాడు. ఎంత అద్భుతమైన తాత్విక సమాధానం గదా. ఒక్క దెబ్బతో వజ్రకేతు గర్వం మొక్కలైపోయింది. వాడి బలం, అహంకారం మొత్తం ఆమె ప్రశాంతమైన జ్ఞానం ముందు తేలిపోయాయి. సభలో జరిగిన ఈ సంఘటనను మనం ఖచ్చితంగా ఒక బ్రేకింగ్ పాయింట్గా చెప్పవచ్చు. వజ్రకేతు గర్వం దారుణంగా గాయపడింది. పగతో రగిలిపోతూ తనను కూడా ఒక ప్రశ్న అడగమని అపూర్వను డిమాండ్ చేస్తాడు. సరిగ్గా అదే సమయానికి అపూర్వ మెడలోని ఆ తాయెత్తు కాలిపోయేలా వేడెక్కుతుంది. ఆ దృశ్యాన్ని మీరు ఊహించుకుంటే ధూమవతి ఎంత భయంతో వణుకుతూ ఆ ప్రశ్న అడగొద్దని కళ్లతోనే బతిమిలాడుతోందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తల్లి హృదయం ఆ క్షణంలో పడే వేదన అంతా ఇంత కాదు. అపూర్వ ఆఖరి ప్రశ్న అడగబోయే క్షణం ప్రకృతి కూడా ఉల్లిక్కిపడినట్లుగా ఆకాశంలో చంద్రుడు మబ్బుల చాటున దాక్కుంటాడు. దూరంగా దేవాలయంలో గంటలు వాటంతటా అవే 3 సార్లు మోగుతాయి. ఆ చీకటి దేవాలయంపు తలుపులు భయంకరమైన శబ్దంతో తెరుచుకుంటాయి. సరిగ్గా అక్కడే ఆ మొదటి దీపం పూర్తిగా ఎర్రగా మారిపోతుంది. అంటే వాళ్లు పన్నిన వల కాస్త బిగుసుకుపోయిందన్నమాట. ఇక ఈ కథ ఒక అనివార్యమైన సమాధానం లేని ప్రశ్నతో ముగుస్తుంది. అపూర్వ అడిగిన ప్రశ్న ఇది. నన్ను గెలవాలని వచ్చినవాడా, ముందుగా ఇది చెప్పు. ఒక మనిషిని స్వాధీనం చేసుకోవాలని కోరే ప్రేమకు, దొంగతనానికి మధ్య ఉన్న తేడా ఏమిటి? ఈ ఒక్క దెబ్బతో వజ్రకేతు శిలలా మారిపోతాడు. అంతలో ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ దూరంగా ఎక్కడో ఒక భయంకరమైన ధప్ అనే శబ్దం. ఆ చీకటిలో అసలు నేలపై పడింది ఎవరు? ఏంటి? ఈ సమాధానం లేని ప్రశ్నలు, ఈ విశ్లేషణ పూర్తయ్యాక కూడా మనల్నెలా వెంటాడుతూనే ఉంటాయి.